హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నర్సు ద్వారా నిజం తెలుసుకొని రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చిన కావ్య. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రాజైతే కావ్యతో అంటూ ఉంటాడు, ఆ పాప మన పాపో కాదో తెలుసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది అని రాజైతే అంటాడు. ఏంటండి అది అని అడుగుతూ ఉంటుంది కావ్య. డిఎన్ఏ టెస్టు అని రాజు అనగానే, అంటే మీకు నా మాట మీద నమ్మకం లేదు కదా, అందుకే డిఎన్ఏ టెస్ట్ చేయిస్తానని చెప్తున్నారు కదా అని అంటూ ఉంటుంది కావ్య. లేదు కళావతి, అందరూ కూడా నువ్వు చెప్పేది అబద్ధం అనుకుంటున్నారు. అందుకని నాకు నీ మాట మీద నమ్మకం ఉంది. అసలు మన ఇంట్లో ఉన్న పాప మన పాపో కాదో తెలియాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అని అంటూ రాజు అయితే చెప్తాడు. అప్పుడే కావ్య అయితే, నా బిడ్డ కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను, డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాను అని కావ్య అయితే చెప్తూ ఉంటుంది. సరే, నువ్వు చెప్పేది అబద్ధమో కాదో మనకి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు రాజ్. అప్పుడు నా పాప ఎలా మిస్ అయ్యిందో నాకు కూడా తెలుస్తుంది అని కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇదంతా కూడా రాహుల్ అయితే రుద్రానికి ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడే ఇక రుద్రాణి అయితే డిఎన్ఏ టెస్ట్తో నిజం బయటపడిపోతుందేమని భయంతో మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక మినిస్టర్తో వాళ్ళు పాప వాళ్ళ పాప కాదని సందేహం సరిపోక అదంతా కూడా అసలు నిజమా కాదో తెలుసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్కి అయితే వెళ్తున్నారు అని అంటూ ఉంటుంది రుద్రాణి. ఆ మాట విని మినిస్టర్ అయితే షాక్ అయిపోతూ, ఏంటి రుద్రాణి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును, నేను చెప్పేది నిజమే. డిఎన్ఏ టెస్ట్ చేయించబోతుంది కావ్య. ఒకవేళ ఆ డిఎన్ఏ టెస్ట్లో ఆ పాప తన పాప కాదని తెలిస్తే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న పాపే వాళ్ళ పాపని తెలిసిపోతుంది. ఒక్క రోజుకే పాప మీద అంత ప్రేమ పెంచుకున్న మీ భార్య తులసి ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకోండి అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడు ఇక రుద్రాణి మాటలకి మినిస్టర్ ముఖంలో ఇక చాలా టెన్షన్ అయితే కనపడుతుంది. అసలు ఆ రోజే నిజం తెలిసిపోయి ఉంటే సరిపోయేది అని అంటూ ఉంటాడు మినిస్టర్. బిడ్డల్ని మార్చి చాలా పెద్ద తప్పు చేశాము. ఆ తల్లి తన బిడ్డ కోసం ఎంత ఆవేదన పడుతుందో అని అంటూ ఉంటాడు. సార్, ఇప్పుడు మీరు జాలిపడే రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో అది ఆలోచించండి అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడు ఇక మినిస్టర్ అయితే వాళ్ళు ఎక్కడ డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటున్నారో చూసుకొని డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేయాలి అని మినిస్టర్ అయితే అంటాడు. అప్పుడు ఇక మినిస్టర్ అన్న మాటకి రుద్రాణి అయితే ఇదే నేను కూడా అనుకుంది అని అంటూ ఉంటుంది రుద్రాణి. తర్వాత ఉదయం కావ్యరాజ్ ఇద్దరూ కూడా పాపని తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికైతే వెళ్తారు. అప్పుడు ఇక డిఎన్ఏ టెస్ట్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత అక్కడే ఉన్న డాక్టర్ అయితే, సార్ 2 days పడుతుంది సార్ అని అంటూ ఉండగా, అప్పుడు ఇక ఆ మాట విని 2 days ఎందుకు సాయంత్రం లోప ఇచ్చేయరా అని అడుగుతూ ఉంటుంది. లేదు మేడం, ఇవి డిఎన్ఏ టెస్ట్ కదా, తొందరగా రాదు అని అంటూ ఉంటాడు అతను. తర్వాత ఇక కావ్య అయితే రాజు కావ్య పాప ముగ్గురు కూడా తిరిగి వస్తూ ఉంటారు. అలా తిరిగి వస్తూ ఉన్నప్పుడే కావ్య అయితే దారిలోనే తను ప్రసవించిన హాస్పిటల్ అయితే కనపడుతుంది. ఏవండి, ఆ రోజు మనం అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది అని అంటూ ఉంటుంది కావ్య. అవును కళావతి, అసలు నాకు వీటి జ్ఞాపకమే రాలేదు, పద వెళ్దాం అని హాస్పిటల్కి అయితే మళ్ళీ వెళ్తారు. ఏంటి మేడం మళ్ళీ వచ్చారు అని అక్కడే పనిచేస్తున్న మరొక నర్స్ అయితే అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, మాకొక సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి అని అంటూ ఉంటుంది కావ్య. అలా అంటూ ఉన్న కావ్యకి అక్కడే ఉన్న నర్స్ అయితే, సారీ మేడం, సీసీ ఫుటేజ్ ఆ రోజు రాత్రి ఎందుకో పని చేయలేదు, పిల్లల వార్డులో సీసీ కెమెరా పోయింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక కళావతి అయితే అక్కడికి వెళ్తుంది. ఆ గది దగ్గరికి వెళ్ళి మొత్తం చూస్తుండగా కరెంటు సప్లై అయ్యే ఒక వైర్ అయితే తెగిపోయి ఉంటుంది. అంటే వీడియోకి సంబంధించిన వైర్ అయితే తెగిపోయి ఉంటుంది. దాంట్లో ఏది కూడా రికార్డ్ అవుదాం. అప్పుడు ఇక అనుమానం వచ్చి కావ్య అయితే రాజు దగ్గరికి వచ్చి, ఏవండి, ఆ రోజు రాత్రి ఎవరో కావాలని సీసీ కెమెరాల వైరు తెగిపోయి ఉన్నాయి అని అంటూ ఉంటుంది కావ్య. ఎవరో ఇది కావాలనే చేశారు అని అనడంతో అప్పుడు ఇక రాజు అయితే,
ఇక అనుమానం పడుతూ ఉంటాడు కావ్య మాటలకి. ఇంతలో ఇక నర్స్ అయితే వచ్చి, మేడం సీసీ కెమెరాల ఆ గదిలో పనిచేయడం లేదు మేడం అని అంటూ ఉంటే, నేను వెళ్ళిన తర్వాతే చూశాను. అవును, ఆ రోజు రాత్రి ఇక్కడ నైట్ షిఫ్ట్ చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది కావ్య నర్సుని. అదా, వేరే నర్సు, తను నైట్ డ్యూటీ చేసింది మేడం. తను ఎక్కడుందని కావ్య అడుగుతుంది. తను ఈరోజు హాస్పిటల్కి రాలేదు మేడం. వాళ్ళ బాబుకి అసలు కూడా బాగాలేదు. ఆల్రెడీ వాళ్ళ బాబుకి గుండె ఆపరేషన్ చెయ్యాలని, చెయ్యకపోతే తను కొన్ని రోజుల్లోనే చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. నర్సు దగ్గర అంత స్తోమత లేక తను గుండె ఆపరేషన్ చేయించలేదు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఈరోజు ఏవో టెస్టులు చేస్తున్నారని తను హాస్పిటల్కి రానుంది. బహుశా ఇంటికి వచ్చేసి ఉంటుంది. తన అడ్రస్ ఏమన్నా ఇమ్మంటారా అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక నర్సు అడ్రస్ అయితే తీసుకుంటుంది కావ్య. ఇక నర్సు అడ్రస్ తీసుకొని కావ్యరాజ్ ఇద్దరు కూడా నర్సు ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక నర్సు అయితే వీళ్ళిద్దరినీ చూసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక కంగారు పడిపోతూ, ఏంటి మేడం ఎలా వచ్చారు అని అడుగుతూ ఉంటే, ఆ రోజు పిల్లల వార్డులో నువ్వే కదా నైట్ షిఫ్ట్ చేసింది. ఆ రోజు మా పాపని ఎవరైనా మార్చేశారా, ఎత్తుకు వెళ్ళిపోయా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే నర్స్ అయితే, లేదు మేడం, అలాంటిదేవి కూడా జరగదు, మీకు అనుమానం మాత్రమే అని కావ్యతో అంటూ ఉంటుంది నర్సు. అప్పుడే నర్సు తడబడ్డం అంతా చూసి కావ్యకైతే అనుమానం వస్తుంది. ఇంతలో ఇక డాక్టర్ అయితే వస్తాడు. అక్కడ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్, చూడండమ్మా, మీ అబ్బాయిని తొందరగా ఆపరేషన్కి తీసుకువెళ్ళకపోతే మీ అబ్బాయికి కొన్ని రోజులే ఆయుష్, తర్వాత చనిపోతాడు అని అనడంతో ఇక నర్సు అయితే చాలా ఏడుస్తుంది. ఇక నర్సు అలా ఏడవడం చూసి కావ్య అయితే అంటూ ఉంటుంది, మీ బాబుకి ఆపరేషన్ నేను చేస్తాను, ఎంత ఖర్చైనా సరే నేనిస్తాను అని కావ్య అయితే అంటుంది. ఆ మాట విని రాజు అయితే, అవునమ్మా మేమిస్తాము, ఎంతైనా నువ్వు ఒక బిడ్డకి తల్లివి, ఆ తల్లి పడే వేదన ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నా కన్నబిడ్డ దూరం అయ్యి నేను అంతే ఆవేదనలో ఉన్నాను అని చెప్పి కావ్య కూడా ఏడుస్తుంది. నీ బాబుకి సహాయం చేస్తే ఆ పుణ్యం వల్ల నా పాప నా దగ్గరికి వస్తుందేమో అని అంటూ ఉంటుంది. తర్వాత రాజైతే చెక్ రాసి ఇస్తాడు. ఇదిగోండమ్మా, మీకు ఆపరేషన్కి ఎంత కావాలో చెక్ రాసి ఇచ్చాను, వెంటనే బాబుకి ఆపరేషన్ చేయించేయండి అని రాజు కూడా చెప్తూ ఉంటాడు. రాజు కావ్య ఇద్దరూ కూడా వాళ్ళ బాబుకి ఆపరేషన్ చేయించమని లక్షల్లో డబ్బులు ఇవ్వడంతో అప్పుడే ఇక నర్స్ అయితే రాజు కావ్య కాళ్ళ మీద పడుతుంది. మీకు నేను మీ బిడ్డని దూరం చేస్తే మీరు మాత్రం నా బిడ్డని బ్రతికించడానికి ఒక అడుగు ముందుకు వేశారు. ఒకవేళ నేను ఆ పాప పని చేసినందుకేనేమో ఇలాగ జరుగుతుంది అని అంటూ ఉంటుంది నర్స్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని కావ్య అలాగే రాజు ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కావ్యరాజు షాక్ అయిపోతూ, ఏంటి మా బిడ్డని మార్చేసావా అని అడుగుతూ ఉంటే, అవును సార్, మా బాబుకి ఆపరేషన్ చేయించాలని, నాకు డబ్బులు ఇస్తానని, ఆపరేషన్కి చేయిస్తానని చెప్పిన తర్వాత నేను బిడ్డల్ని మార్చేశాను అని చెప్తూ ఉంటుంది నర్స్ అయితే. అసలు ఎవరు చెప్పారు, నా పాపని ఇప్పుడు ఎవరి దగ్గర ఉంచావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది కావ్య. ఆ రోజు రుద్రానే అనే ఆవిడ వచ్చి మినిస్టర్ గారికి పుట్టిన పాపని మీకు, వాళ్ళ పాపని అలాగే మీ పాపని వాళ్ళకి తీసుకువెళ్ళిపోయారు మేడం. ఇదంతా చేయించింది నా చేత రుద్రాణి గారు అని నర్స్ అయితే నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే అది విని ఇక రాజు కావ్య ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ఇద్దరూ కూడా మినిస్టర్ ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక రుద్రాణి కూడా మినిస్టర్ ఇంటి దగ్గరే ఉంటుంది. ఇక రుద్రాణిని చూసిన కావ్య అయితే ఇక అమ్మోరు పొన్నట్టు కోపంతో రగిలిపోతూ రుద్రాణి పీక పట్టుకొని ఇక గోడకేసి నిలబెడుతుంది రుద్రాణిని. నా పాపని నాకు దూరం చేస్తావా, నీకెంత ధైర్యమే అంటూ ఇక రుద్రాణి పీక పట్టుకుంటుంది. ఇంతలో ఇక మినిస్టర్ భార్య అయితే ఏదో గొడవ జరుగుతుందని పాపని తీసుకొని హాల్లోకి అయితే వస్తుంది. అలా పాపని తీసుకొని హాల్లోకి వచ్చేసరికి పాపని చూసిన కావ్య అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి పాపని తీసుకొని గుండెలకి హత్తుకుంటుంది. అప్పుడు తన పాపని ఎత్తుకున్న స్పర్శ కావ్యకి తెలుస్తుంది. ఇక కావ్య అయితే, ఏవండి, తనేనండి మన పాప అని అంటూ ఉంటుంది కావ్య. అదేంటి మా పాపని మీ పాప అంటున్నారు,
తను నా బిడ్డ అని తులసి అయితే తీసుకోబోతుండగా ఇక మినిస్టర్ అయితే తను మన కూతురు కాదు తులసి, వాళ్ళ కూతురే అని మినిస్టర్ చేసిన తప్పుని ఒప్పుకుంటాడు. అప్పుడు ఇంకా అపర్ణ అయితే పాపని తీసుకొని అక్కడికి వస్తుంది. ఆవిడ చేతిలో ఉన్న పాపే మన పాప. పాపకి ఏదో గుండె ఆపరేషన్ చెయ్యాలని చేసినా కూడా ఫలితం ఉండదని డాక్టర్లు చెప్పారు. అందుకని నిన్ను బ్రతికించుకోవాలని నేను ఈ పాప పని చేశాను అని మినిస్టర్ అయితే అంటూ ఉంటాడు. ఇక కావ్య రాజులకి దగ్గరికి వాళ్ళ కూతురైతే చేరుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.